మనం అయితే పిఠాపురంలో ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర చెబ్రోల్లో. అయితే ముఖ్యంగా ఇక్కడికి వాలంటీర్ వ్యవస్థ గురించి వాలంటీర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి తన గోడును విన్నపించుకోవడానికి అయితే వచ్చారు. ముఖ్యంగా వాలంటీర్లని అప్పుడు వైసీపీ ప్రభుత్వం మనందరికీ తెలుసు, చాలా మందిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ రాజీనామా చేపించి వైసీపీ తరఫున ప్రచారం చేసుకోవడం కోసం అయితే వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి మొత్తం వాళ్ళందరితో రాజీనామా చేపించింది. అయితే ముఖ్యంగా దాని నుంచి అయితే ఒక అతను మనతో పాటు ఉన్నారు. మీ పేరండి? నా పేరు వెంకటరమణ అండి. వెంకటరమణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఊరండి, చేబ్రోలే మాది, పిఠాపురం. ఓకే, ఏంటండి ఎందుకని మీరు రాజీనామా చేశారా మరి వాలంటీర్ గా? చేయలేదండి. చేయలేదు. ఎందుకని చేయలేదు? ఎందుకంటే రాజీనామా చేసాము అంటే మేము ఒక పార్టీకి బానిసలు అయి ఉన్నట్టే కదా లెక్క. సో మాకు రాజీనామా చేయాలనిపించలేదు. ఎందుకంటే మేము న్యాయం వైపు నిలబడాలనుకున్నాం, ప్రజలకే సేవలు అందించాలనుకున్నాం తప్ప ఏ పార్టీకి బానిస అవ్వకూడదనే ఉద్దేశంతో మేము అప్పుడు నా ఎన్నికల ఈసీకి సంబంధించి వాళ్ళ యొక్క పరిగణనలు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అయితే వాటికి కట్టుబడి ఏ పార్టీకి మేము సపోర్ట్ చేయకుండా మేము మా వంతు ప్రజలకే సపోర్ట్ చేసాం, కానీ ఏ పార్టీకి కూడా ఎన్నికల్లో సపోర్ట్ చేయలేదండి. కాకపోతే విషయం ఏంటంటే మేము వాలంటీర్లుగా చేసాం వైసీపీలో, ఎందుకంటే అది ప్రజల నుంచి వచ్చిన గౌరవం, చిన్న గౌరవం ఉందండి. కాకపోతే వైసీపీ నాయకులు ఏం చేశారంటే దాన్నే ఒక అంశంగా తీసుకొని, దాన్నే ఒక గ్రిప్ గా తీసుకొని వాలంటీర్ల చేత మనం ప్రచారం చేయించుకోగలిగితే మనకు ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో చాలా మందిని రాజీనామా అనేది చేయించారండి. బలవంతంగా చేయించారు. నెక్స్ట్ కొంతమంది ఇష్టపూర్వకంగా కూడా చేశారు. మమ్మల్ని అడగలేదు మరి? మమ్మల్ని అడిగారండి, చాలా కాల్స్ వచ్చాయి. మీరు వాలంటీర్ గా ఖచ్చితంగా రాజీనామా చేయండి, మనకు సపోర్ట్ చేయండి, మీకు మేము చూసుకుంటాము, మేము ఇస్తామనేసి. కాకపోతే నేను ఒకటే అన్నాను, నేనైతే రాజీనామా చేయనండి. ఒకవేళ కూటమి ప్రభుత్వం గెలిచినా కూడా, ఒకవేళ మాకు ఆ వ్యవస్థ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మేము ఇప్పుడు రాజీనామా చేయం. రాజీనామా ఎప్పుడైతే చేసామో మేము ఒక పార్టీకి బానిసలం అవుతున్న లెక్క. మాకు ఆ ఉద్దేశం అయితే లేదు. మేము స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వచ్చాం తప్ప ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోనే, ఎవరి రికమెండేషన్ తోనే మేమైతే జాబ్లోకి రాలేదనేసి వాళ్ళ మీద వాళ్ళకైతే చెప్పడం జరిగిందండి. సో మాకైతే ఇంకా తర్వాత వాళ్ళ సపోర్ట్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు జాబ్లు ఉన్నాయా మీ? ఇప్పుడు జాబ్లు ప్రజెంట్ అదే మాకు ఆందోళన పడ్డామండి. ఎందుకంటే మంత్రి గారు అంటున్నారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారండి, ఎవరో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వాలంటీర్ జాబ్లు అయితే తీసేము, మేము మీకు 10,000 గౌరవ వేతనం కూడా ఇస్తామని చెప్పారండి ఎలక్షన్ ముందు. అయితే కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందంటే వాలంటీర్లు ఉండడం వల్ల ఉపయోగం అంటే ఇప్పుడు ఫంక్షన్లు ఉందండి, ఫంక్షన్ అప్పుడు ఇంటింటికి వాలంటీర్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏం చేశారంటే సచివాలయ సిబ్బంది చేత ఇప్పిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు దీని మీద ఆధారపడ్డ చాలా మంది వాలంటీర్లు ఉన్నారు. అంటే కొంతమంది బయట వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది ఆడవాళ్ళు కూడా వాళ్ళ ఇంటి పరిస్థితిని బట్టి వితంతువులు కావచ్చు, అలాగే బాగా పేదవాళ్ళు కావచ్చు, అందరూ కూడా దాని మీద బేస్ అయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటనేది వాళ్ళే కాదు, మేము కూడా చాలా కొంచెం ఆందోళనకరంగా ఉంది. దీని మీద ప్రభుత్వం ఏంటనేది నిర్ణయం తీసుకుని త్వరితగతినే పైకి మాకు తెలియచేయాలనేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. కాకపోతే మేము చెప్పేది ఒకటే, మేము ఏ పార్టీకి బానిసలం కాదండి. ఓన్లీ ప్రజలకి ప్రతి సేవ అందించాలి, ప్రజల తరఫున నిలబడాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేయాలి. ఇది ఒకటే మా ఉద్దేశం, అంతే. ముఖ్యంగా అంటే ఇప్పుడు వాలంటీర్లకి డిగ్రీ కంపల్సరీ అని చెప్తుంది ప్రభుత్వం. మరి మీరు డిగ్రీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? మాలో డిగ్రీ చేసిన వాళ్ళు తక్కువ అండి, ఎంతో మంది లేరు. ఇప్పుడు నేనున్నాను, నాది పీజీ కంప్లీట్ అయింది. అలాగే కొంతమంది డిగ్రీ చేసిన, ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇందులో సచివాలయం సపోజ్ మా ఊరి పేరు చెప్పి 99 మంది వాలంటీర్స్ అండి. 99 వాలంటీర్స్ అయితే అందులో 14 మంది 17 మంది రిజైన్ చేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరు అంటే సంతకాలు బలవంతంగా పెట్టించారు కానీ పైకి అప్రూవ్ చేయలేదు అట్లనే. సో అప్రూవ్ చేయకపోవడం వల్ల ఇప్పుడు చాలా మంది 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరికి అంటే ఒకటి ఏంటనేది నిర్ణయం తెలియాలి. అంటే మేము ఖచ్చితంగా డిగ్రీ వాళ్ళకి ఇస్తామా, లేదంటే నిజాయితీ. రాత్రి మంత్రి గారు చెప్పారండి, టీవీలో చెప్పారు, నిజాయితీగా వాలంటీర్ చేసిన వాళ్ళని ఎవరిని కూడా మేము రోడ్డు మీదకి తీసుకొచ్చే అవకాశం ఏమి ఉండదు, మీకు ఏదో ఒక ఉపాధి అనేది కల్పిస్తాం, మీకు ఏదో దారి అనేది చూపిస్తాం అన్నారు. కాకపోతే మెయిన్ ముఖ్యమంత్రి గారు, మనకి ఉప ముఖ్యమంత్రి గారు ఏదో నిర్ణయం మాకు చెప్పగలిగితే మేము కూడా వాళ్ళ ఈ పార్టీని నమ్ముకున్నందుకు మాకు ఏంటనేది ఉంటది కదా అని చిన్న ఆశ, అంతే. ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా మీరు వర్క్ చేయడానికి? ఎవరెవరు మీరు వాలంటీర్స్?
ఎంతమంది మీరు? 9 మంది. చేబ్రోలు చేబ్రోలు ఎంతమంది ఉంటారు? 99 మంది. 99 మంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు అందరూ రాజీనామా చేశారు? అందరూ చేయలేదు సార్, కొంతమందే చేశారండి. మీరు చేశారా? చేయలేదండి. చేయలేదు. మరి ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పారండి. ప్రెజర్ అయితే ఉంది, ఫోన్లు కాల్స్ అవి వచ్చాయి కానీ మేము అటెండ్ చేయలేదండి. మాకు ఎలక్షన్ ఇంకా 2 days ఉందనగా కూడా కాల్స్ వచ్చి ప్రెజర్ పెట్టారు కానీ మేమైతే రిజైన్ చేయలేదండి. ఇప్పటికీ కూడా ఒకవేళ నెక్స్ట్ మీకు ఈ పైన ఇక్కడ పిఠాపురాన్ని ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలిచినా సరే పైన సీఎంగా జగన్ వస్తారు, అప్పుడు మేము మాత్రం మీకు ఇవ్వం, మేమే ఇప్పించాం కదా అనేసి మమ్మల్ని బెదిరించారు కూడానండి ఫోన్ చేసి. అయినా సరే మేము ఇంకా పట్టించుకోలేదు. ఎలా వచ్చినా సరే మాకు ఉన్నా లేకపోయినా మేమైతే పవన్ కళ్యాణ్ గారి తరఫునే ఉంటామనేసి ఇంకా మేము రాజీనామా అయితే చేయలేదండి. మిమ్మల్ని కూడా ఇప్పుడు ఉద్యోగాల్లో ఉంచాలంటారు కంపల్సరీగా? అంటే ఇంట్లో ఉండి ఏదో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి మేము ఇలాగా పెట్టుకున్నందుకు వచ్చింది, ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నాం ఇలాగా. ఇప్పుడు సడన్ గా తీసేస్తే మరి తర్వాత మాకు ఆధారం ఏంటనేసి. ఒక్క విషయం సార్, యాక్చువల్ గా చెప్పాలంటే ఆ పార్టీ ఏదైతే ఉందో మా పార్టీ మళ్ళీ వస్తేనే మీకు వాలంటీర్ జాబ్స్ ఉంటాయి, లేదంటే ఉండవు అన్న వాళ్ళకి వీళ్ళు ఇప్పుడు రాజీనామా చేయని వాళ్ళకి వాలంటీర్ జాబ్లు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు. అది మేము కోరుకునేది. అలాగని మేము ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాం, ప్రజల తరపు నుంచి సమస్యలు తెలియజేస్తూనే ఉంటాం వాలంటీర్ల వారిగా. కాకపోతే నేను ఎలక్షన్ ముందు కూడా అంటే ఇప్పుడు చెప్తున్నాను, ముందు చాలాసార్లు ప్రయత్నించాను. నేను జనసేన మీద 2 పాటలు అనేది కూర్చొని రాసాను కూడా. కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల నేను దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను, పైకి తేలేకపోయాను, ఆయనకు అందించలేకపోయాను.